వరంగల్ జిల్లా పరకాలలోని కంఠాత్మకూర్ ఎస్బీఐ బ్రాంచ్లో భారీ నిధుల కుంభకోణం వెలుగు చూసింది. ఎస్బీఐ విలీనానికి ముందు ముద్రా స్టాండప్ ఇండియా రుణాలను బోగస్ సంస్థల పేరిట 2 కోట్ల రూపాయలకు పైగా మంజూరు చేశారు. ఈ కుంభకోణంలో అప్పటి బ్రాంచ్ మేనేజర్ నరేన్ చౌదరి, మధ్యవర్తులు రాజేందర్, శ్రీనివాస్ హస్తం ఉన్నట్లు బ్యాంకు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ విషయంపై సిబిఐ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ ముగ్గురిపై కేసు నమోదైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే. మహేశ్వరి, నకిలీ పత్రాలతో రుణాలు మంజూరు చేసినటువంటి ఏదైతే ముద్రా రుణాలకు సంబంధించినటువంటి స్కాండల్ ఉన్నదో దాదాపు 2,15,00,000లకు సంబంధించినటువంటి ముద్రా రుణాలకు సంబంధించిన కుంభకోణం వరంగల్ రూరల్ జిల్లా పరిధి లోపల ఉన్నటువంటి పరకాల మండలం కంఠాత్మకూర్లోని ఎస్బీహెచ్ బ్యాంకులో జరిగింది. ఎస్బీఐ, ఎస్బీహెచ్ రెండు విలీనం కాకముందుకు ఈ స్కాండల్ అనేటువంటిది జరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అప్పుడు ఎస్బీహెచ్ మేనేజర్ గా పనిచేసినటువంటి నరేన్ చౌదరి, మధ్యవర్తులుగా రాజేష్ కుమార్, డి శ్రీనివాస్ అనే వాళ్ళు మొత్తం ఈ ముగ్గురు కలిసి పథకం ప్రకారం ముద్రా రుణాలను మంజూరు చేశారు. ఏవైతే వీటికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ అన్నిటి కూడా పరిశీలించి ఇవ్వాలి. వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవి కూడా పరిశీలించకుండా నిబంధనలకు విరుద్ధంగా కేవైసీలు లేకుండా, పత్రాల పరిశీలన లేకుండా రుణాలు మంజూరు చేశారు. దీనికి సంబంధించి ఇంటర్నల్ ఎంక్వైరీలో ఎస్బీఐకి నోటీస్ కు రావడంతో దీన్ని సిబిఐకి ఫిర్యాదు చేశారు. దీని మీద మొత్తం ముగ్గురు మీద కేసు నమోదు చేసి దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ రూరల్ జిల్లాలో ఈ స్కాండల్ అనేటువంటిది చర్చనీయాంశం